I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. Only I should thank to notice that we are so innocent people. They saw Modi on us. So Modi also saw Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us, it is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and these terrorists happen to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. ఇవాళ నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూసాను. నాకు చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయన చూసుకుంటారు. ఇంకొక ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్టులకి భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వెనక్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. జై హింద్. చేసారా చాలా ఇంకా ఇండియా చాలా తీసుకున్నాం. ఇంకా దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ పెట్టాలండి. మాలాగే ఇంకా ఏ ఫ్యామిలీస్ సఫర్ అవ్వదు. మాతో పాటు 26 ఫ్యామిలీస్ 26 అంతకంటే ఎక్కువ కూడా మాకు తెలియదు. మాలాగే బాధపడుతున్నారు. దయచేసి దీన్ని ఇలా ఒక చిన్న అటాక్ లా కాకుండా దీనికి ఒక శాశ్వత పరిష్కారం లాగా దీన్ని సెంట్రల్ తీసుకొని దానికి దగ్గర ఒక సొల్యూషన్ ఇస్తారని మేము కంప్లీట్ నమ్ముతున్నాం మోడీ గారిని. We hope Modi will take care of all the things. We have that respect on Modi ji. ఎందుకంటే వాళ్ళు క్లియర్ గా చెప్పారు కదా, మోడీకి చెప్పుకోండి, ఇంకా ఆయనే చేయాలి. ఏం చెప్పారు అని ఇంకా ఇండియా చాలా తీసుకుంది. ఇంకా మనకు తీసుకునే శక్తి లేదు. మళ్ళీ ఏ కుటుంబాలు ఇంకా బాధపడకూడదంటే దీనికి రూట్స్ నుంచి తీసుకోవాలండి. పైన సర్జికల్ స్ట్రైక్స్ అని మనం కొన్ని రోజులు చేసేసి మళ్ళీ ఆపడం కాదు. ఒక లాంగ్ టర్మ్ గా మనం ఏమైనా స్ట్రాంగ్ గా సెంట్రల్ నుంచి వాళ్ళు మనకి చాలా రిసోర్సెస్ ఉన్నాయి, చాలా ఆర్మీ ఉంది, మనకి చాలా ఉంది. సో మనం స్ట్రెంగ్త్ గానే ఉన్నాము. సో చేస్తారనేది ముందరైతే నేను చాలా ఈ 10 రోజులు చాలా నరకం అనిపించాను యాక్చువల్ గా. కానీ ఈ రాత్రి నుంచి మాత్రం ఇదొక్కటి ఒక రకంగా కనీసం ఒక మినిమం సంతోషం వచ్చిందంటే ఈ స్ట్రైకులు చేసి ఆల్మోస్ట్ ఒక 200 ఉగ్రవాదుల్ని ఏర్పారేశారని చెప్పి తెలుస్తుంది. నిజంగా చాలా థ్యాంక్స్ మోడీజీ గారు. మాకు తెలుసు ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి. అందులో రేపు మా మసూదన్ గారిది పెద్ద కర్మ. సో కరెక్ట్ గా దాని ముందు రోజే ఈ విధంగా జరగటం చాలా హ్యాపీ వేసింది. ఇంకొకటి ఏంటంటే ఆ సింధూరం అనే టైటిల్ లో నిజంగా చాలా ఎలా పెట్టారో తెలియదు కానీ మోడీజీ గారు చాలా కరెక్ట్ గా పెట్టారండి. 26 మంది ఫ్యామిలీస్ కి టూట్ చేసిన సింధూరం ఆ టైటిల్ తో పెట్టి ఉగ్రవాదులను తీసేయటం అనేది నిజంగా చాలా హ్యాపీ. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగినాయి, కానీ స్టిల్ మళ్ళీ ఉగ్రవాదులు మళ్ళీ పుట్టుకొని వస్తానే ఉన్నారు. సో మేము మోడీజీ గారికి మళ్ళీ ఒక మనవి ఏంటంటే ఈ రోజు జరిగింది ఒక మొదలు అనుకుంటున్నాం మేము.
దీంతో మరి పాకిస్తాన్ మీద ఖచ్చితంగా డైరెక్ట్ గా వాళ్ళ ఎకనామీ ఇంపాక్ట్ అయ్యేటట్టు దయచేసి చూడండి. ఎందుకంటే ఉగ్రవాదులను ఎవరు పారేస్తాయి అనేది ఒకటి కరెక్టే, కానీ బట్ స్టిల్ ఆఫ్టర్ 1 year 2 years తర్వాత 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టుకొస్తున్నారు. సో ఉగ్రవాదులు అనేది ఒక టెంపరీ సొల్యూషన్ అని మేము అనుకుంటున్నాము. ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ తీసుకున్నాం మన ఇండియా. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also owned us and took this revenge on them. So we are thanks to Modi and also all the 27 families. Our lives all are shattered now. Okay, this may be at least for all of us, it is just relief that, and please treat this as no one in India should not happen to this. Whatever this terrific and these terrorists happen to all our 27 families, this should not happen to anyone in India. Anyone in India now. You don't know, you people are just thinking that we lost our husbands, but we lost our lives. We lost our lives. So, ఇవాళ నేను పొద్దున్న లేచిన తర్వాత నేను ఆపరేషన్ సింధూర్ అనేది చూసాను. నాకు అది చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు. మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో 27 ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని. ఆయన ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు. ఇంకా ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టెప్. ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. ఇంకా కొంచెం కూడా భయం లేదు. మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయన ఇంకా చూసుకుంటారు. ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్టులకి భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వెనక్తారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. జై హింద్. I'm not in a current state to follow the news and all. Just before I heard that there was an Operation Sindoor was happened in the last night, which was taken the revenge of our 27 families. The name itself is telling that Operation Sindoor. Sindoor means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi